జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయ్యే వరకు నేతలకు అందుబాటులో ఉండబోతున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార చివరి సభలో పాల్గొనబోతున్నారు. ప్రచార సభలో భాగంగా ఒక ర్యాలీలో కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. అందులోనూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికను పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. మనం చూసాం 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది, కానీ మెజార్టీ పైనే దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నందినగర్లో అందుబాటులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు రేపు 1-2 రోజుల్లో కేసీఆర్ నందినగర్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసే వరకు ఆయన నందినగర్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార సరళిని కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదల బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది. దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పి చాటి చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ ఎన్నికను సీరియస్గా తీసుకొని ముఖ్యమైన నేతలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలందరినీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా రంగంలోకి దింపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఈ వచ్చే నెల 9వ తారీఖు ఏదైతే ప్రచార ఎన్నికల సభ చివరి సభ జరుగుతుందో ఆ సభలో పాల్గొనే ఛాన్స్ ఉంది. దాంతోపాటు అంతకు ముందు జరిగే ర్యాలీలో కూడా కేసీఆర్ పాల్గొనేలా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రాణి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.